ఇప్పుడేమైందన్నా అంతలా బాధపడిపోతున్నావు? ఏం కాలేదని సంతోషంగా ఉండమంటావు? లాస్ట్ మినిట్ లో మన ప్లాన్ అంతా రివర్స్ అయ్యి మన డబ్బంతా పోయి ఇదిగో ఈ ముష్టి 3000 మిగిలే. అలాంటప్పుడు బాధపడక సంతోషంగా ఎలా ఉండమంటావు దిలో? ఈ 3000 మిగిలే కదా, ఇవి చాలు. దీంతోనే మనం కోట్లు సంపాదిద్దాం. ఏ మెంటల్, అవతల పాప బాబుల దగ్గర 38,000 ఉంది, మన దగ్గర ఉంది ముష్టి 3000. 38,000 ఎక్కడ, 3000 ఎక్కడ? అయితే గీత పాప బాబులే కోటీశ్వర్లు అవ్వాలి. పైన తదాస్తు దేవతలుంటారంట. నువ్వన్నమాట నిజమైతే మన పరిస్థితి ఏంటి? ఏముంది, నువ్వు నేను ఆ పాప బాబులకి సర్వీస్. ఈ కంటం లేని నందిని గిరిధర్ కంటంలో ప్రాణం ఉండగా ఆ పాప బాబులకు సర్వెంట్ గా ఉండదు. చూస్తుండు, రేపు ఈ పాటికి వాళ్ళ దగ్గర 38,000 మన అకౌంట్ లో పడతాయి. దిలు, కావాలని నన్ను కన్విన్స్ చేయడానికి చెప్తున్నావు కదా? లేదు బాబా, ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి చెప్తున్నా. అయితే అర్థమయ్యేలా చెప్పు. విని చెప్తా. ఎలా ఉంది? నువ్వు సూపర్ దిలు. అవును, ఆ పాప బాబులకు అనుమానం వస్తే నందిని ఇక్కడ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వను. నువ్వు మళ్ళీ సూపర్ దిలు. నాకు తెలిసే నువ్వు వస్తావని. ఫస్ట్ రిలీజ్ మై హ్యాండ్. పాపా పాపా నువ్వా? నేను ఇంకా అమౌంట్ కొట్టేయడానికి ఆ తింగరది వచ్చిందేమో అనుకున్నా. ఎందుకు పాపా నన్ను కొట్టి నా నిద్ర డిస్టర్బ్ చేశావు? ఈ హీట్ కి నేను స్లీప్ చేయలేక సఫర్ అవుతుంటే నువ్వు హ్యాపీగా స్నోర్ చేసుకుంటూ స్లీప్ చేస్తావా? హౌ డేర్ యు? పాపా పాపా పాపా, నీకు నిద్ర రాకపోతే అది నా తప్ప పాపా. కావాలంటే ఫ్యాన్ స్పీడ్ పెంచుతా, పడుకో. అమ్మా అవని రూపాయి తల్లియని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని. అరే ఏంటి బాబు సార్ అలా తలలు బాదుకుంటున్నారు? కాంపరేస్ మీ దగ్గర 38,000 దొబ్బాయా? ఏంట్రా గిరిగా ఎగిరెగిరి తన్న రూపాయి రాలదు, పేద పోటుగాళ్ళగా పోజిస్తున్నావు. హలో, మా దగ్గర కూడా ఉన్నాయిలేండి 3,000. బాబా, పెద్దవాళ్ళతో గొడవలెందుకు? నువ్వు వెళ్ళి అద్దం తీసుకురా. అలాగే దిలు. ఏంటి బాబు సార్ అలా కోపంగా చూస్తున్నారు? సారీ, నేను కోపంగా చుట్టలా, మరి పరమ నీచంగా చూస్తున్నా. ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును కాక. ఇదిగో దిల్లు. ఎందుకు దిల్లు, బొట్టు మామూలుగా పెట్టుకోవచ్చుగా? లేదు బాబా, రూపాయి కాసంత బొట్టు పెట్టుకుని మహాలక్ష్మిలా ఉంది అంటారు కదా, అందుకే కొలతలో కూడా తేడా రాకూడదని ఇలా పెట్టాను. రాత్రి కల్లో దేవత కూడా ఇదే విషయం చెప్పింది. ఓ, లక్ష్మి గాడెస్ నీ డ్రీమ్ లోకి వచ్చిందా? అవును పాప మేడం, దేవత కనిపించింది. నీకు లక్షలు వస్తాయి, వచ్చినా రెచ్చిపోకూడదు అని చెప్పింది. నువ్వు ముష్టి 3,000కే తెగరెచ్చిపోతున్నావుగా. అందుకేగా మామయ్య గారు వచ్చినా రెచ్చిపోకూడదు అని చెప్పింది. బాబు, వాట్ ఇస్ మామయ్య గారు? నన్నేమో పాప అది మెల్టదిలే పాప, అలాగే మాట్లాడుతుంది. మనం వెళ్దాం పదా. ఎక్కడికి? మేము అలా రిచ్ గా క్యాబ్ లో సిటీ అంతా చుట్టేసి. మరి ఐరన్ షాప్? బ్రెడీ ఐరన్ షాప్, దాన్ని వాళ్ళ క్లోజ్ చేసాం. కస్టమర్స్ వస్తే ఏం గిరిగా ఎక్కువ మాట్లాడావంటే నిన్ను కూడా క్లోజ్ చేసి పడేస్తా, జాగ్రత్త. పద పాప. బాబు మామయ్య గారండి. పాపా 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 ఏంటి? మీరు సిటీ చుట్టేసే హడావిడిలో మీ డబ్బులు పారేసుకున్నారు. తీసుకోండి మామయ్య గారు. పాపా, ఇవి మన డబ్బులే పాపా. ఏంటే వీటిని నొక్కేయాలనిపించలేదా? మనిషి రద్దు చేసిన డబ్బు మరో మనిషి మార్చడానికి వీల్లేనట్టే. ఒక మనిషికి చెందాల్సిన డబ్బు వేరే మనిషికి చెందాలనుకోవడం పాపం కాదు,
పాతకం కూడా. క్షేమంగా వెళ్ళి జాగ్రత్తగా రండి మామయ్య గారు. బాబు బేబీ నిజంగానే చేంజ్ అయినట్టేనా? లేదు పాప, దీన్ని అసలు నమ్మడానికి వీల్లేదు. స్వైన్ ఫ్లూకి క్యాన్సర్ కి మందు కనిపెట్టచ్చో గానీ దీని మనసులో ఏముందో కనిపెట్టడం మన వల్ల కాదు. నాకేమో నమ్మాలనిపిస్తోంది. నాకైతే మనల్ని అమ్మేస్తుందేమోనని డౌట్ గా ఉంది పాప. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించి గతమంతా కదిలేలా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించి గతమంతా కదిలేలా. నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా, నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిందేలా. హలో, ఎవరు? అనసూయమ్మ. ఎవరండి? ఓహో, మా చిన్నమ్మమ్మ అవుతావా? పెళ్ళయింది. పిల్లలా? ఇదిగో అనసూయమ్మ, నేను గిరిగాడి పెళ్ళాన్ని మాట్లాడుతున్నా. ఎప్పుడొస్తావు ఇంటికి? వచ్చేవారమా? మంచిదైతే వచ్చేటప్పుడు ఓ 5 లక్షలు పట్రా, లేకపోతే రాకు. ఉంటా. ఏయ్, ఏంటి పాప? ఈ బేబీకి ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది బాబు? ఇది మెంటల్ది పాప. పాప పాపం, మెంటల్ వాళ్ళకి ఆలోచన శక్తి ఉండదంట. ఏంటి బాబు సార్, నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నా? నువ్వు పెద్ద శశికళవని మాట్లాడుకుంటున్నావు. ఏంటి బాబా, ఇందాక సీన్ వరకు బానే ఉన్నావు కదా, ఈ సీన్ లో ఏమైంది? ఎమ్మెల్యేలంతా ఒకేసారి హ్యాండ్ ఇచ్చిన సీఎం లో ఉన్నావు. బీ చైర్మన్, మనకంతా మంచి జరుగుతుంది. భవతి భిక్షాందేహి. అదిగో చూసావా? ఏంటే, ఎవడు అడుక్కునేవాడు వస్తే అంత ఆనందపడుతున్నావు? అంతేలే, ఇవాళ రేపు మీరు చేయాల్సింది కూడా అదేగా. భవతి సరాసరి లోపలికి వచ్చేసావు. రెడీ బెగ్గర్ చొప్పలా ఉన్నావు. ఏదైనా పని చేసుకు చావచ్చుగా. పని చేసినా నీలా పని పాట లేకపోయినా చావు తప్పదు నాయనా. మంచిది నాయనా, వెళ్ళరా. మంచిది. ఆగండి స్వామి, సర్వత్సంగ పరిత్యాగులు మీరు. మీకు భిక్షం వేసి పుణ్యం కట్టుకుంటాను. ఒక్క నిమిషం స్వామి. బాబా, బియ్యం డబ్బాలో బియ్యం మొత్తం తీసుకొచ్చి. 2 గ్లాసులే ఉన్నాయి దిల్లు. అందుకే మొత్తం తిమ్మన్నాను. మనకి లేకపోయినా పర్వాలేదు బాబా, స్వామి వారి ఆకలి తీర్చడం ముఖ్యం. అలాగే దిల్లు. ఆగు బిడ్డ, నీలో సేవాభావం భక్తిభావం నన్ను ఆశ్చర్యపరిచాయి. పసిదానివైనా ఇది పసిదే. నీ భక్తికి సేవా నిరతకి మెచ్చి ఇది సామాన్యమైన హుండీ కాదు తల్లి. ఉన్న 2 గ్లాసుల బియ్యాన్ని నాకు త్యాగం చేశావు. ఈ హుండీని నేను నీకిస్తున్నాను. ఇది నిన్ను లక్షాధికారిని చేస్తుంది. తీసుకో అమ్మా, తీసుకో. తదాస్తు. స్వామి, నాదో చిన్న సందేహం. దేహం ఉన్నంతకాలం సందేహం, దేశం ఉన్నంతకాలం సందేశం తప్పదు నాయన. అడుగు. ఈ హుండీ మమ్మల్ని లక్షాధికారిని ఎలా చేస్తుంది స్వామి? వీధుల్లో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఇదిగో ఇది పట్టుకుని అడుక్కోమని చెప్తున్నాడు రా. ఒరి అడ్డపంచ వెదవా, నేను లుంగి కట్టుకున్న యూజ్లెస్ ఫెలో అంటున్నాడు పాప. ఇలా అడ్డంగా మాట్లాడితే నీకున్నదంతా ఊడ్చుకుపోతుంది. యాక్చువల్లీ స్వామీజీ బ్రదర్ పాప, ఈ సన్నాస్తో మాట్లాడి పాప. మీరు చెప్పండి స్వామి. దీనిలో ఎంత వేస్తే దానికి కొన్ని రెట్లు మీకు ధనం ప్రాప్తిస్తుంది. వస్తాను. పాప, మనం బయటికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుందాం పదా. ఎక్స్క్యూజ్ మీ, అంత ఓవర్ యాక్షన్ అవసరమా? చాలా. పాప, ఈ యూజ్లెస్ ఫెలోస్ బెగ్గింగ్ ఎత్తున్నట్టున్నారు. యా బాబు, యు ఆర్ రైట్. ఆల్ ది బెస్ట్ థింగరే. బాబు సార్. బాబా, పట్టించుకోకు. ఏనుగులు వెళ్తుంటే కుక్కలు మరుగుతుంటాయి. బాబు వద్దు పాప, నువ్వు టాబ్లెట్ చేయలేవు. ఏంటి, నీ కంటికి మేము కుక్కలా కనిపిస్తున్నావా? ఏమో తెలీదు, మేం మాత్రం ఏనుగులు అని చెప్తున్నామంతే. వీళ్ళతో మనకేంటి? ముందు దీన్ని ఎక్కడ పెట్టాలో చెప్పు. ఒక్క నిమిషం బావా. బాబు సార్, తూరు పెట్టు. బాబు ఈ స్టేట్ అని అడుగుతుంది పాప తింగర్ది. నాకు తెలియదు, తెలిసినా చెప్పను.
అదేంటి బాబు సార్ అలా అంటారు? మాకు మీరు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? ఎంతైనా ఈ ఇంటికి మీరే పెద్ద దిక్కు. ఏంటే నీ ఓవర్ యాక్షన్? ఇందాకేమో మావయ్య గారు అన్నావు, ఇప్పుడేమో పెద్ద దిక్కు అంటున్నావు. నేను చెప్పనని ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? ఇప్పుడు మనకి ఏది దిక్కు? ఏ దిక్కు లేని వాడికి ఆ దేవుడే దిక్కు బావా. పద అక్కడే పెడదాం. రా. హ, బాబు లెట్స్ గో అండ్ సీ. ఏంటి పాప నువ్వు కూడా? ఓ షట్ అప్ అండ్ కమ్ బాబు. దిలు, ఆ స్వామీజీ చెప్పినట్టు మనం వేసిన డబ్బులు ఎలా డబుల్ అవుతాయో ఒకసారి టెస్ట్ చేద్దామా? హ, టెస్టింగ్ ఎందుకురా? దాన్ని పట్టుకుని మీరు ఇంటింటికి తిరిగితే చాలు, మీ చిల్లర మొహాలకి కావాల్సినంత చిల్లర వస్తుంది. వెళ్ళండి, వెళ్ళండి. యా బాబు యు ఆర్ రైట్. బావా ఇలాంటి వాళ్ళ కళ్ళు తెరిపించడానికైనా మనం టెస్ట్ చేద్దాం. చేంజ్ ఏమైనా ఉందా? పెద్దగా చేంజ్ ఏం లేదు దిల్లు, కాకపోతే బొట్టు కొంచెం పెద్దదైంది అంతే. నేను అడిగింది నాలో వచ్చిన చేంజ్ గురించి కాదురా, నీ దగ్గర ఉన్న చేంజ్ గురించి. లేదు దిల్లు. రే గిరిగా ఇందా పండగ చేసుకోండి. అంటే ఏంటండి ముష్టేస్తున్నారా? కాక కోట్లేమంటారా? బాబు ప్లీజ్ ఇంకో వన్ మోర్ కాయిన్ ఇవ్వు. అవసరం లేదు పాప, ఆళ్ళ మొహాలకు అదే ఎక్కువ. పర్లేదు బావా, ఇటిపు. బాబు వర్కౌట్ అవుతుందా? బొంగేం కాదు, ఊరికి బిల్డప్లు పాప. దిల్లు, ఇప్పుడు ఎంత ఎక్కువైందో చూడనా? దిల్లు, తింగరి, అది మీకు అడుక్కోవడానికి తప్ప దేనికి పనికిరాదే. నా మాట విని మా దగ్గర సర్వెంట్స్ కైనా పని చేయండి. మీకు మంత్లీ శాలరీ అయినా వస్తుంది. అవసరం లేదు, మాకు ఈ హుండీ పైన పూర్తి నమ్మకం ఉంది. అమ్మా నందిని, బావా ఎవరు వచ్చినట్టున్నారు. బాబు లెట్స్ గో. ఎవరండి మీరు? అప్పుడెప్పుడో నీ దగ్గర కూరలు తీసుకుని డబ్బులు మర్చిపోయానమ్మా. ఇదిగో 100. బావా స్వామీజీ మాట నిజమైంది. మనం ఇలా రూపాయి వేసామా లేదు, ఎప్పుడో మర్చిపోయిన 100 రూపాయలు వచ్చేసాయి. దిల్లు, రూపాయికి 100 అంటే 3000కి ఇంకెంత వస్తుందో చూద్దామా? చూద్దాం బావా. బేబీ బాబు ఎవరో రావాలి, నీ మహిమను చూపించాలి, నీల కళ్ళను తెరిపించాలి, ఎవరో రావాలి. తింగరి, ఏదో ఒకసారి వచ్చిందని అన్నిసార్లు అలాగే జరుగుతుందా? నా మాట విని దాన్ని కాదు మమ్మల్ని నమ్ముకోండి, జీవితంలో పైకి వస్తారు. అవసరం లేదు బాబు సార్. దిల్లు, టెన్షన్ గా ఉంది. పోనీ వేసిన 3000 తీసేనా? వద్దు బాబా, అలా తీస్తే అపచారం జరిగి ఉన్నది మొత్తం పోవచ్చు. కాసేపు వెయిట్ చేద్దాం. బాబు, ఇక్కడ గిరి అంటే మీరే కదా? అవునండి, నాతో మీకేం పని? నేను కష్టాల్లో ఉన్నప్పుడు పెద్ద నందిని మేడం గారు నాకు 1,00,000 రూపాయలు సాయం చేశారు. అప్పుడు ఆవిడకి నేను ఇవ్వలేకపోయాను. పాతింటికి వెళ్తే మీరు ఇక్కడున్నారని చెప్పారు. ఓ. మీకిస్తే మేడంకి ఇచ్చినట్టే లేక. ఇదిగో తీసుకోండి. వస్తానండి. థ్యాంక్స్ అండి. దిల్లు, కంటిన్యూటీ కదా? ఆ పాప బాబులు నమ్మేశారు కదా బావా, ఇక దీంతో పర్లేదు. చాలు బావా. అన్నెసెసరీగా ఆ స్వామీజీ బ్రదర్ ని బెగ్గర్ అన్నావు. ఇప్పుడు ఆ గుండీలో గుండీ కాదు పాప, హుండీ. ఆ హుండీతోనే వాళ్ళు 1 lakh ఎలా ఎర్న్ చేశారో. పాప పాప పాప, అది నిజంగానే మహిమగల హుండీ అని నువ్వు నమ్ముతున్నావా పాప? నిజంగానే ఆ హోలీ పాట్ కి పవర్ లేదంటే 3000 వేశాక 1 lakh ఎలా అవుతుంది? టెల్ మీ. అయితే నన్నేం చేయమంటావు పాప? ఫస్ట్ వాళ్ళకన్నా మనమే రీచ్ అవ్వాలి. అయితే ఓ పని చేద్దాం పాప. టెల్ మీ. అది పాప, అలా అలా మన దగ్గర ఉన్న 38,000ని 38 కోట్లు చేద్దాం పాప. ఎలా ఉంది నా ప్లాన్? నా బాబు గాంగరా. నువ్వు సూపర్ దిల్లు. ఇదంతా మన ప్లాన్ అని తెలియక పాపం ఆ పాప బాబు సార్లు బుర్ర హీటెక్కేలా ఆలోచిస్తూ ఉంటారు. ఈ నందినితో పెట్టుకుంటే ఏమవుతుందో వాళ్ళకు తెలియడం కోసం ఇలా చేశాను బావా. సరేగాని దిల్లు, ఇది నిజంగానే మహిమగల హుండీ అని ఆ పాప బాబులు నమ్ముతారంటావా? ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం ఇలాంటి కాన్సెప్ట్ తోనే జనాల దగ్గర డబ్బులు దొబ్బేశాం, గుర్తుందా? నీ బాబాల కాన్సెప్ట్ పాతదే అయినా రోజుకొక బాబాలు పుట్టుకురావట్లా. ఇది అంతే, కష్టపడకుండా డబ్బులు అవుతాయేంటి? ఎప్పుడైనా టెంప్ట్ అవుతాడు. సో
ఆ పాప బాబులు కూడా వాళ్ళ డబ్బుల్ని డబుల్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఈ హుండీలో డబ్బులేస్తారు. అప్పుడు మనం వాళ్ళ డబ్బుల్ని నొక్కేస్తాం. ఆ పాప బాబు సార్లు 38,000 హుండీలో వేస్తారని గ్యారంటీ ఏంటి? సగం వేయొచ్చు కదా. బుద్ధున్నడెవడే సగం వేయడు. చూస్తూ ఉండు. ఆ 38,000 ఇందులో వేయకపోతే నేను ఈ సీరియలే మానేస్తా. అది మనకే బొక్క గాని ఇంకో మాట చెప్పు. ఓకే, వాళ్ళు ఖచ్చితంగా వేస్తారు. చూస్తూ ఉండు. మనం వాళ్ళని ఇంకా టెంప్ట్ చేయాల్సిన అవసరం ఉంది దిల్లు. అంతేనంటావా? అయితే ఒక పని చేద్దాం. అది నువ్వు సూపర్ దిల్లు. వస్తున్నారు. అవునా? ఎంత? సరే అయితే ఉంటారా? దిల్లు, నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. 5 స్టార్ హోటల్లో కర్రీ పాయింట్ కి కాంట్రాక్ట్ ఇప్పిస్తాడంట. నెలకి మనకి ఎంత వస్తుంది బావా? హీనాతిహీనంగా ఎంత లేదన్నా నెలకు 5 లక్షలు సంపాదించొచ్చు దిల్లు. మరింకే అర్జెంట్ గా ఆ కాంట్రాక్ట్ మనకి ఇవ్వమని బావా. ఎలా దిల్లు? అక్కడ కాషన్ డిపాజిట్ కింద 2 లక్షలు కట్టాలంట. మన దగ్గర ఉంది 1,00,000 కదా. ఏం పర్వాలేదు బావా, మన దగ్గర ఈ ఉండి ఉంది కదా, ఇందులో 1,00,000 వెయ్యి. ఆ, ఎవరండి లోపల? బాబు, మనకి కావాల్సిన అమౌంట్ వచ్చేసినట్టుంది. రా, రా, రా. ఎవరు మీరు? నందినిగిరి అంటే మీరేనా? అవునండి. మా సారి 2 లక్షలు మీకు ఇమ్మన్నాడు. ఎవరు మీ సార్? డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి. చదువుకోమని చెప్పారు. వస్తానండి. ఆ, దిల్లు, మనకి తెలిసినోళ్ళే కాకుండా తెలియనోళ్ళు కూడా డబ్బులు పంపిస్తున్నారు. అంటే ఆ హుండీ మహిమగలదే. అవును బావా. పాపా, ఇది పనిచేస్తుందో లేదో టెస్ట్ చేయడానికి ఇందులో సగం అమౌంట్ వేద్దామా? ఫుల్ అమౌంట్ వై పుట్ ఇట్. బాబు కమ్, ఇప్పుడు మనకొచ్చే క్రోర్స్ రిసీవ్ చేయడానికి బయట వెయిట్ చేద్దాం. రా బావా. ఎవరికోసం పాప మేడం ఎదురు చూస్తున్నారు? ఇవాళ షాప్ కూడా కట్టేశారు కదా బాబు సార్. ఎవరి కోసం? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అరే అదేంటండి? కూల్ బావా, పెద్దవాళ్ళని పూజించాలని చిన్నప్పుడు చదువుకోలే? ఇప్పుడు పెద్దయ్యంగా. చిన్నప్పుడు చదువుకుంది పెద్దయ్యాక గుర్తు పెట్టుకోవాలి బావా. ఆహా, అయితే 8వ ఎక్కం చెప్పు దిల్లు. చిన్నప్పుడు చదువుకున్నావుగా. చిన్నప్పుడు ఎక్కాలు, పెద్దయ్యాక లెక్కలు. బాబు, ఏంటి వాడు ఇంకా రాలేదు? ఎవరికోసం వెయిట్ చేస్తున్నారు పాప మేడం? దట్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని చెప్పాను కదా. అరే ఏంటండి అరుస్తారు? శాంతంగా అడిగినప్పుడు ప్రశాంతంగా సమాధానం చెప్పడం నేర్చుకోండి. నువ్వు రా పాప, మనం అలా గేట్ దగ్గర నిలబడదాం. ఎందుకో? ఏ గిరిగా, నేను అసలే తెక్కలో ఉన్నాను. నన్ను కెలికే ప్రయత్నం చేయదు. బావా, బాబు సార్ లోపల అగ్ని పర్వతాలు బద్దలైపోతున్నట్టున్నాయి. అగ్నిపర్వతాల బొంగ, గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి దిల్లు. మా గుండెల్లో రైళ్లు పరిగెత్తలేంట్రా? ఎవరో వస్తారని చూస్తున్నారుగా. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరిచి నిదురపోకుమా. అమ్మా, పాప పాప పాప, ఎంత పని చేసావు పాప. వాడు సూట్ కేసుతో వచ్చాడు పాప. ఆ సూట్ కేసులో కోట్లు ఉండొచ్చు పాప. ఓ మై గాడ్, యు ఆర్ రైట్. ఓ మై గాడ్, సూట్కేస్ బ్రదర్, ఐ యామ్ వెరీ సారీ. మీరు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో యాక్సిడెంటల్ గా తగిలింది. ప్లీజ్ ప్లీజ్ వదలండి, ఇది మా నందిని సిస్టర్ది. యూజ్లెస్ సూట్కేస్ బ్రదర్. ఆ యూజ్లెస్ ఫీమేల్ కి ఎన్ని లాక్స్ ఇస్తావురా? రేయ్, మేము ఇక్కడ 38,000 దొబ్బెట్టుకున్నావురా. ఒక్క నా సన్ను రావట్లా. అరే అలా కోపడితే రావండి. మరేం పడితే వస్తారా? చెప్పరా చెప్పరా చెప్పు చెప్పు. దెబ్బ గట్టిగా తగిలిందా అన్నాయి? అవును ఆ సిస్టర్. యూజ్లెస్ ఏజ్ పర్ ఫెలోస్ ఎప్పుడు అంతేనా అన్నాయి? బాబు, బేబీ బాడీ లాంగ్వేజ్ లో ఏదో డిఫరెన్స్ వచ్చింది. నోటీస్ చేసావా? ఎస్ పాప. ఇంకొకటి ఎదురు అన్నాయి. గణపతి కాంప్లెక్స్ దగ్గర టీ తాగుతుండే సిస్టర్. ఇంకోటి ఎవడే తింగరే? నేను మీలాగా పాప్ మేడల్ లాగా ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంతే బాబు సార్. చక్కగా పద్ధతిగా క్రమశిక్షణగా. పాప పాప పాప, నస పెట్టకుండా అగోరించు. ఇందాక స్వామీజీ సీన్ నెంబర్ 4 లో వచ్చాడు కదా. ఇది సీన్ నెంబర్ 10. అంటే క్లైమాక్స్. ఇప్పుడు సీన్ నెంబర్ 4 గురించి బై టాకింగ్. క్లైమాక్స్ కాబట్టే చెప్తాము అంటున్నాం. చెప్పిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోతే మాకు సంబంధం లేదు, ముందే చెప్తున్నాను. బాగా చెప్పావు బావా. చెప్పాక కరెంటు షాక్ తగిలిన కాకిలాగా. ఫీమేల్ మ్యాటర్ ఏంటో చెప్పు.
రే అన్నయ్య, వెంకటేశ్వర్లు వస్తున్నాడా? వస్తున్నాడు సిస్టర్. వచ్చేసానమ్మాయి. అరే, తెలుగు సినిమా క్లైమాక్స్ లో పోలీసులు వచ్చినట్టు కరెక్ట్ గా క్లైమాక్స్ సీన్ కి అందరూ భలే గ్యాదర్ అవుతున్నారే. బాబా, పేమెంట్స్ రెడీగా ఉన్నాయా? వద్దమ్మాయి, ఇంతకాలం జూనియర్ ఆర్టిస్ట్ లాగా 100 మందిలో ఒకటిగా జై కొడుతూ నిలబడేవాడిని. నాలో నటుండి నిద్ర లేపావు. అది చాలమ్మాయి, అది చాలు. వస్తానమ్మాయి, పదరా. ఇప్పటికే కొంత మీకు అర్థమై ఉంటుంది, కానీ చూసి నా ప్రజలు కొంతమందికి అర్థం కాకపోయి ఉండొచ్చు. అందుకే డీటెయిల్డ్ గా చెప్పడం నా నైతిక బాధ్యత. ఇప్పుడొచ్చిన సాధువు, డబ్బుతో వచ్చిన కొంతమంది జనాలు అందరూ నా ప్రజలే. వాళ్ళు తీసుకొచ్చిన డబ్బులు బుట్టి నోట్లు, అవి షూటింగ్ నోట్లు. ఈ కాన్సెప్ట్ ఓడితేనా పాపం మీరు అర్థం చేసుకోలేక మళ్ళీ మా బుట్టలు పడ్డారు. మీ దగ్గర ఉన్న 38,000 మా హుండీలో వేసేశారు. సో ఇప్పుడున్న మీ డబ్బంతా మాదే. అంటే మా దగ్గరున్న మీ 38,000 ప్లస్ మా 3,000. మొత్తం 41,000 మా దగ్గర ఉన్నాయి. మీ దగ్గర జీరో బ్యాలెన్స్. బాబు, జీరో బ్యాలెన్స్ అనగానే మెంటల్ వచ్చినట్టుంది. మా కాదే తింగరి, మేం చెప్పేదింటే మీకొస్తుంది మెంటల్. విను, సీన్ నెంబర్ 3లోనే మీ ఓవర్ యాక్షన్ మాకు అర్థమైంది, కానీ అర్థం కానట్టు యాక్ట్ చేశాం. హుండీలో మేము వేసిన 38,000 కూడా షూటింగ్ నోట్లేనే. మా 38,000 రూపీస్ మా దగ్గర సేఫ్ గా ఉన్నాయి. పనిలో పనిగా మీరేసిన 3,000 మేము నొక్కేశాం. సో ఇప్పుడు మా దగ్గర టోటల్ గా 41,000 రూపీస్ ఉన్నాయి. మీ దగ్గర జీరో బ్యాలెన్స్. అవును, అప్పుడేదో పాట పాడావు కదే, అది ఏదో ఎవరో రావాలి అని. ఇప్పుడు నే పాడతా, విను. మేము వచ్చాము, మీ డబ్బులు దబ్బాయి, మేము నవ్వాము, మీ మొహాలు మారాయి, మాకింకా మీ ఇద్దరితో పని ఏముంది? Don't care.